హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఇటు కుకట్పల్లి, ముసాపేట్, అమీర్పేట్, బాజ్పల్లి, సనత్ నగర్, ముషీరాబాద్, ఉప్పల్, రామంతపూర్, చిలకనగర్, హబ్సిగూడ, బోడుప్పల్లో పడుతోంది. సైదాబాద్, మదనపేట, చంపాపేట్, మలక్పేట్, చాదర్ఘాట్ లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రహదారులపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగరంలో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. అటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని బిహెచ్ఎల్, తెల్లాపూర్, చిట్కూల్, ముత్తంగి, ఇస్నాపూర్, అమీన్పూర్, బొల్లారంలో ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, హైదరాబాద్ లో గత 2 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. అనేక చోట్ల వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడగా స్తంభించిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్లతో పాటు అనేక చోట్ల భారీ వర్షం కురిసి రోడ్ల మీదకి నీరు చేరడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఉద్యోగులు విధుల నుంచి బయటకు వస్తున్న సమయం కాబట్టి భారీ వర్షం కురుస్తుండటంతో కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. సందీప్, ప్రధానంగా ఐక్య, మాదాపూర్ హైటెక్ సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి ఐక్య వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి దాదాపు 100ల కొద్ది వాహనాలు ఎక్కడికక్కడిగా ఒకేసారి ఇరుక్కుపోయాయి. ఒకేసారి వాహనాలు నిలిచిపోవడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు వాటిని క్రమబద్ధీకరణ చేసుకునేందుకైతే ముఖ్యంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నగరంలో అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ మూతలు కూడా ఎవరు తీయొద్దని. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఎలా ఉంది, వరదల ప్రభావం ఎలా ఉంది అనేది చూస్తే చాలా దారుణ పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ గత 2 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం ఏకతాటిగా పడుతుందో హైదరాబాద్ అంతా ఒక రకంగా ట్రాఫిక్ తో మాత్రం అల్లకల్లోలమైందని చెప్పవచ్చుంది. మరోవైపు వాతావరణ శాఖ సూచన మేరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి నుంచి అయితే భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా రేపు పండుగ అంటే వినాయక చవితి కావడంతో వినాయక ప్రతిమలతో పాటు ప్రతి చిరుదుకాణాలన్నీ రహదారులపైనే ఉన్నాయి. అవన్నీ భారీ వర్షం దెబ్బకు తగ్గిపోయాయి. ఈ రోజు రేపు వినాయకుడి ప్రతిమలు గాని ప్రతిమముకునేందుకు రోడ్ల మీదనే చిరు వ్యాపారులు తమ దుకాణాలను ఇచ్చారు. అయితే వర్షం రాకతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ కోసం కూడా పూలు గాని ఇతర సామాగ్రిని కూడా రోడ్లపై విక్రయిస్తుండటంతో అవన్నీ తడిసి ముద్దాయి తీవ్ర నష్టం పాటిస్తున్నట్టు కూడా ఇటు చిరు వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందీప్, ఉన్నటువంటి వర్షం పడడంతో కూడా వారు సామాన్లు భద్రపరచుకోలేని పరిస్థితి, దీంతో తీవ్రమైన నష్టం కూడా వాటిందంటూ కూడా అనేక వాళ్ళు వాపోతున్నారు. ముఖ్యంగా దాదాపు గంట సేపటి కొండాపూర్ నుంచి గచ్చిబౌలి ఈ సరౌండింగ్ అయితే భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు విద్యుత్ సరఫరా కూడా అంటే కొన్ని భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వినాయక చవితి మండపాలకు గణేష్లను తరలిస్తూ సందడిగా మారిన సమయంలో భారీ వర్షం ఇబ్బంది పెడుతుంది. కొన్ని రోజుగా నాన్ స్టాప్ గా పడుతున్నటువంటి ఈ వర్షం ఇప్పటికే సిటీ జనం వినాయక చవితి రోజు అయినా తగ్గుతుందని భావించిన అందుకు భిన్నంగా రేపు అంటే ముందు రోజు కూడా భారీ వర్షం పడుతుండటంతో మండపాల దగ్గర అయితే ఏర్పాట్ల ఇబ్బందిగా మారుతుంది. సిటీ మొత్తం వర్షం పడుతుందో పాటు వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ అంటే ముఖ్యంగా 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆఫ్టర్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సో దీంతో వర్షం తగ్గిన తర్వాత ఒకేసారి ఆఫ్టర్ నుంచి బయటికి అందరూ ఒకేసారి రావద్దంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరిస్థితి అయితే చాలా గందరగోళంగా ఉంది. ఇంకా ఎంతసేపు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అని కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినోద్, అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఎలా ఉంది, అంటే వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తోంది? హలో వినోద్, అంటే ముఖ్యంగా లోతట్టు ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తోంది? ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు చూస్తుంటే పరిస్థితి మరోసారి కొంచెం భయాందోళనకరంగా ఉండబోతుందని తెలిసి ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ అవుట్స్కట్ లో ఉన్నటువంటి సిటీలోనే కాకుండా అవుట్స్కట్ అంటే పరిసర ప్రాంతాల్లో కూడా అలాగే లోతట్టు ప్రాంతాలు ముందే దృష్టిలో పెట్టుకొని ఇళ్లలో నుంచి కూడా ఎవరు బయటికి రావద్దు. ఎందుకంటే
పరిస్థితి చూస్తున్నట్టయితే ఈ రాత్రంతా కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు సందీప్. అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? సోషల్ మీడియా వేదిక ద్వారా అలాగే ట్రాఫిక్ పోలీసులు సైతం జిహెచ్ఎంసీ అధికారులు సైతం టోల్ ఫ్రీ నంబర్లు అలాగే హెల్ప్ లైన్ నంబర్లు కూడా, ఎందుకంటే ఎవరికైనా పరిస్థితులను బట్టి కూడా ముఖ్యంగా హెల్ప్ లైన్ అండ్ కాంటాక్ట్ నంబర్లతో కాకుండా ముందస్తు హెచ్చరికలు కూడా ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దు. అలాగే ఇప్పుడు సాయంత్రం ఆఫీస్ నుంచి అందరూ బయటకు వచ్చే సమయం కాబట్టి అందరూ ఒకేసారి ఆఫీస్ నుంచి కూడా బయటకు వెళ్తే కూడా ఇబ్బంది అయ్యే ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఎవరు ఆఫీస్ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళకూడదు. పరిస్థితిని బట్టే బయటకు వెళ్ళి అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళకు కూడా ఈ హెచ్చరికలు జారీ చేసేస్తుంది. అంటే ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ కురిసే అవకాశం ఉంది, అంటే రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికైతే మనం చూస్తున్నట్టయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఇటు కొండాపూర్, మాదాపూర్ వీటితో పాటు సిటీలో ఉన్నటువంటి దాదాపు ఉప్పల్ నుంచి నాగోల్ వరకు కూడా భారీ వర్షం అలాగే భారీ ట్రాఫిక్ జామ్ తో పాటు కొట్టి ఏరియాలో అంటే గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో లింగంపల్లి, షేర్లింగంపల్లి అలాగే చంద్రనగర్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రోడ్లన్నీ జలమయమయ్యేదండి. అంటే ఇంకా వర్షాలు ఎన్ని రోజులకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వినోద్. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఒక క్లారిటీ అయితే ఇస్తూ వస్తుంది. దాదాపు ఈ 2-3 రోజులు అయితే ఇంకా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ అయితే తప్పకుండా ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే వినాయక చవితి పండుగ దృష్టిలో పెట్టుకొని అంటే అత్యవసర పరిస్థితి తప్ప కూడా బయట తిరగాలి, అంత కంపల్సరీ బయటకు రావద్దు. ఎందుకంటే ఈ రాత్రి కురిసే వర్షాలకైతే డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ప్రజలు డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ వినోద్. Thank you.